నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపచేసిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను సిబిఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టుకు సిబిఐ నివేదించింది. ఒకసారి తీర్పు వెలువరించాక అందులో ఏవైనా అంకెలు లేదా ఇతర క్లిరికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయలేదని స్పష్టం చేసింది. 2021లో తుది ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు వాటిపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణార్హం కాదని కొట్టివేయాలంది. ఆర్థిక నేరంలో జప్తు చేసిన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకోవాలంది. కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో కోర్టు ఆదేశానుసారం హామీగా సమర్పించిన 3 స్థిరాస్తులను విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్లు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు 46.82 లక్షలున్న కరెంటు ఖాతాలను స్తంభింపచేసిందన్నారు. మీడియా నిర్వహణ, ఉద్యోగులను పరిగణలోకి తీసుకుని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతిచ్చిందన్నారు. ఇందులో భాగంగా 23.42 లక్షలకు బ్యాంకు గ్యారంటీ, రేవన్ ఇన్ఫ్రాకు బెంగళూరు సమీపంలోని నల్లూరులో 6.30 కోట్ల విలువైన 9 ఎకరాలకు చెందిన 3 ఆస్తులను హామీగా సమర్పించాయన్నారు. ఇక కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో మొదట రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసిందని, తరువాత ట్రిబ్యునల్ జప్తు చెల్లదనడంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. బ్యాంకు గ్యారంటీతో దాన్ని విడుదల చేయాలని హామీ ఇచ్చినప్పటికీ ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. ఇది తేలేదాకా రేవన్ ఇన్ఫ్రా ఆస్తుల విషయంలో నిర్ణయం తీసుకోరాదన్నారు. ఇక సండూరు నుంచి క్లాసిక్ రియాలిటీకి, క్లాసిక్ రియాలిటీ ద్వారా రేవన్ ఇన్ఫ్రాలోకి నిధుల మళ్లింపు జరిగిందన్నారు. ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు. జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో పాటు రేవన్ ఇన్ఫ్రా కూడా జగన్కు చెందినదేనని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఇక పిటిషనర్ల తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రేవన్ ఇన్ఫ్రాకు జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో సంబంధాలు లేవని తెలిపారు. ఇదే విషయాన్ని ఈడీ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. రేవన్ ఇన్ఫ్రా కేవలం హామీగానే ఆస్తుల పత్రాలను ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలుగుతుండడంతో మరో రకంగా హామీ సమర్పిస్తామన్నారు. బ్యాంక్ గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక స్తంభింపజేసిన బ్యాంక్ కరెంటు ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ తాత్కాలిక ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తామని, ఆచరణలో ఇబ్బందులుంటే సవరణ కోసం కోర్టుకు రావచ్చంటూ ఇదే హైకోర్టు పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ఇక ఇతర కంపెనీల ఆస్తులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.